ప్రజాగళం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎటు చూసినా జనమే జనం. వెనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు. నేను చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని, మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను. ఒక ఫైర్ బ్రాండ్. ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రమనాయుడు గారి కొడుకు, తండ్రికి తగ్గ తనయుడని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు, సామాన్య వ్యక్తి. ఈరోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు 19 రోజులే ఉంది. మీరందరూ ఆలోచించాలి. మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది. అదే మే 13వ తారీఖున. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నిక నా కోసరం కాదు, లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు. ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. 3 రాజకీయ పార్టీలు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి, సినిమాల్లోనే కాదు హీరో, నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి. ఇంకో పక్క ఎన్డీఏ బీజేపీ, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. మళ్ళీ రాబోయేది బీజేపీనే. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మన పొత్తు 3 రాజకీయాల పార్టీలు పెట్టుకున్నాం. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, భద్రత కోసం, ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు. అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు, వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బొగ్గల నిమిరాడు, ముద్దులు పెట్టారు. మీరంతా కరిగిపోయారు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు తమ్ముళ్ళు. అవునా కాదా అని అడుగుతున్నా. అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం. కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి, ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు
ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. ఇక్కడే వంశధారకు ₹1 ఖర్చు పెట్టని దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ, భూ కుంభకోణాలు, ఖనిజ సంపద దోపిడీ, పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. నేను అడిగేది మిమ్మల్ని, తమ్ముళ్ళు, పట్టాదారు పాస పుస్తకం మీద బొమ్మ ఎవరిది తమ్ముడు? ఎవరిది బొమ్మ? ఎవరిది బొమ్మ? జగన్ ఇచ్చాడా భూమి? వాళ్ళ నాయన ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో, మీ తాత ఫోటో వేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతటితో ఆగలేదు ఉన్మాది. మీ పొలంలో సర్వే రాళ్ళు, ఏం తమ్ముళ్ళు సర్వే రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఆ పొలం సైకో, మా గట్టిగా చెప్పండి, సైకో బొమ్మ. అంటే ఆ సైకోను చూస్తే గొడ్డలే గుర్తు రావాలి మీకు. గొడ్డలే గుర్తొచ్చి భయం భయంగా బతకాలనుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు చుక్కల భూములు ఉన్నాయి తమ్ముళ్ళు. చుక్కల భూములో పెద్ద ఫ్రాడ్ జరిగిందా లేదా అని అడుగుతున్నా. మొత్తం చుక్కల భూమి అని పేరు పెట్టేసి 22A అని పెట్టి పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. నిన్ననే నేను మాట్లాడాను. ఈరోజు నేను గజపతి నగరంలో ఆడవాళ్లతో మీటింగ్ పెడితే మహిళలతో బోరు బోరును ఏడ్చారు. భూమి మీది ఒక సైకో వస్తాడు. పై సైకో అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు. ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో, నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు. మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు. మీ భూమి వాళ్ళు కొట్టేసి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు. తమిళలో రేపు ఇంకొక విషయం చెప్తున్నా. చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారో, రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వస్తూ ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, 10(1) లేదు, అడంగల్ లేదు, రికార్డే లేదు. మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంట. తాడేపల్లి కొంపలో కూర్చొని ఎల్లయ్య భూమి రంగయ్యకి రాసిస్తే ఇంక మీ పని అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఒక చైతన్యం రావాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. ఒక ఛాన్స్ అని అడిగాడు, అదే చివరి ఛాన్స్. అవునా కాదా? సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే ఇప్పుడు నిన్నప్పుడు చూశాను. గోవిందరావు గారు మాట్లాడినా, రామ్మోహన్ నాయుడు మాట్లాడినా, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్లు ఇవ్వాలి, మన బిడ్డలకు చదువు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ది. దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ, విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ. అందులో ఎక్కువ ఉండేది
ఈ పాతపట్నం వాసులే ఉన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఐఐటి కాలేజీలు పెట్టి, ఐటీఐ కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు. ఎక్కడికో పోయే పని లేదు, ఇక్కడనే చేయగలుగుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ. జగన్ చేసింది విధ్వంసం చూశారు, అనేక కష్టాలు పడ్డారు. ఇటు రాష్ట్రం నష్టపోయింది, అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు, అన్ని వర్గాలను దెబ్బతీశాడు. అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించారు. నాకేం కొత్త కాదు రాజకీయాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నా, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఈరోజు నా బాధ, నా ఆవేదన, రాష్ట్రం నష్టపోయింది, తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి. నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి, అది కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఈ రైతు కష్టాలు తీరాలి. అన్ని వర్గాలు నష్టపోయాం, వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు, ఏం చేయబోతాను కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా తమ్ముళ్ళు? అప్పుల పాలైపోయారా లేదా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర కల్పిస్తాం. మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం. ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలో చేస్తాం. ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు, ఏమైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అక్వాకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఆరో ఇచ్చినట్టు సబ్సిడీలు, ట్రాక్టర్లంతా కూడా కన్సెషన్తో ఇవ్వడం, యాంత్రీకరణ, వీటితో పాటు ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునీకరణలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ చూసుకొని ఎక్కడ తెగులుందో డిటెక్ట్ చేసి అక్కడే ఈ పురుగు మందు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం, రైతునే రాజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భరోసా 2, ఏం తమ్ముళ్ళు, పన్నుల బాధుడు, ఛార్జీల మోత, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయా లేదా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నిసార్లు? 9 సార్లు పెంచారా లేదా? 200 రూపాయల కరెంట్ ఎంత అయింది తమ్ముళ్ళు? 1000 రూపాయలు అయిందా లేదా? బాగా పెరిగిందా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానాడా లేదా? నేనున్నప్పుడు పెంచానని అడుగుతున్నా. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచను. సోలార్ విద్యుత్తు, ఇతర సంస్కరణలు తీసుకొస్తా. మీ పంప్ సెట్ ఉంటే అక్కడనే సోలార్ పంపిస్తా. దాని ద్వారా నీళ్లు తోలుకోవచ్చు, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. అవసరమైతే 10 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి
నేను తీసుకొస్తానని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. రాను రాను వినూత్నమైన కార్యక్రమాలు వస్తాయి. అది ఉపయోగించుకునే మనస్తత్వం నాది. 25 ఏళ్లకు మునుపు ఈ సెల్ ఫోన్ గురించి మీరు మాట్లాడారా తమ్ముళ్ళు, ఆలోచించారా అని అడుగుతున్నా. నేనే ఆలోచించాను. ఆ రోజు నుంచి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, చెత్త పన్ను ఉండదు, చెత్త మీద పన్ను రద్దు చేస్తాం, ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఇవన్నీ నియంత్రణ చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తమలో 3వ భరోసా మీ అందరికీ జలగ జగన్, జలగ సైకో జగన్. నేను అడుగుతున్నా, ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తాన్నాడా లేదా? ఏమమ్మా చేస్తాన్నాడా లేదా? చేశాడా తల్లి? కానీ పాపం మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ, బాగా రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని కష్టాన్ని మర్చిపోయి ఇంకొక రేపటికి రెడీ కావాలనుకుంటారు. అది జగన్కి బాగా జలగ జగన్కి అర్థమైపోయింది. మీకు ఇచ్చేది ఏంటి తమ్ముళ్ళు? 60 రూపాయలు నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 200 చూపేయండి. 200 అందరూ 200 చేసేశాడు జలగా. అది కూడా మంచి బ్రాండీ తమ్ముళ్ళు, అది మద్యం నాసి రకం అవునా కాదా? అది తాగితే ఏమవుతుంది? గోయిందా గోయిందా, అవునా కాదా? అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి నాసిరకం ఇచ్చి డబ్బుల కోసం కక్కుర్తి పడి మీ ఆరోగ్యంతో చెరగాటమాడాడంటే, మా ఆడబిడ్డల పుస్తుల్ని తెంపేశాడంటే ఏమనాలి ఇతన్ని? మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళని ఏమమ్మా క్షమిస్తారా మీరు అడుగుతున్నా. మనిషికి స్వార్థం ఉంటుంది. ఇంత స్వార్థపరుడు మన ప్రాణాలు తీసి అతను డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం మన రక్తాన్ని తాగే నరరూప రాక్షసుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఉంటే చెప్తున్నాను, బ్రాండీ ఏదైతే ఉందో, మద్యం ఉందో, నాసి రకం పోవాలి. ఎక్కడికక్కడ ధరలు కూడా విపరీతంగా పెంచేసి మీ జీవితాలు నాశనం చేస్తున్నాడు. దీనిపైన నియంత్రణ పెడతారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత, తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆరోగ్యాన్ని కాపాడుతాను. ఇప్పుడు జే బ్రాండ్ వచ్చింది, గంజాయి కూడా వచ్చేసింది. ఏం తమ్ముళ్ళు, పాతపట్నంలో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? అంటే మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఒక్కసారి గంజాయికి అలవాటైతే ఆ పిల్లవాడు మన చేతుల్లో ఉండడు. అందుకే ఓసారి బాధ, ఆవేదన. 5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కసారి సమీక్ష చేశాడా? గట్టిగా చర్యలు తీసుకున్నాడా? దద్దమ్మ ముఖ్యమంత్రి మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నానికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అంటే 25,000 కేజీలు అంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ వచ్చాయి. కనీసం అప్పుడైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తానే హామీ ఇస్తున్నా. గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేస్తాను, డ్రగ్స్ ని పూర్తిగా నివారిస్తా. ఎవడైనా అమ్మితే బొక్కలో పెడతా, మక్కిలి రగ్గొడేస్తా. జే బ్రాండ్ 5 ఏళ్ళు జే బ్రాండ్ అయిన అమ్మిన వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నా. చిత్రగుప్తుడు మారిగా నీ లెక్కలన్నీ రాశా, ఏం చేయాలో చేసి చూపిస్తారని హెచ్చరిస్తున్నా. తమిళు 4వ భరోసా. ఏం తమిళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబు రావాలంటే, 4 అది మన బ్రాండ్. రూపాయలు 4 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 రూపాయలు 4
గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అదే ఆయన బ్రాండ్. గంజాయి బ్యాచ్ అది, మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్, ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఏమైనా ఉద్యోగాలు ఒక్కరికైనా వచ్చాయా? ఆయన ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం 5,000. నేను చెప్పాను ఆ వాలంటీర్ కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం. అంతేకాదు 10,000 ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తారని వాలంటీర్లు కూడా చెప్పారు. అందుకే మా యువతకు హామీ ఇస్తున్నాం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. ఎప్పటికప్పుడు పిల్లలు మీ అందరి కోసం 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో క్రియేట్ చేస్తా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మీరు అమెరికాకో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. మీ పాత పట్నంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా, పెట్టుబడులు చేస్తా, పాత పట్నాన్ని కూడా ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నేను ఇచ్చే భరోసా. మీ పిల్లలకి, యువతకి నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఉద్యోగాలు తేవడం నాకు తెలుసు, గంజాయి పెంచడం జగన్కి తెలుసు. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, మీరందరూ కూడా 20 రోజులు తమ్ముళ్ళు యువత సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. గాజు గ్లాస్ చేతిలో పట్టుకోండి. నీళ్లు అవసరమైతే నీళ్లు తాగండి. ఎక్కడన్నా బయట వస్తే టీ తాగండి. ఎవడన్నా ఎదురొస్తే మనం ఎవరి జోలుకు పోము. మన జోలుకు వస్తే మాత్రం సైకిల్ స్పీడ్ పెంచుతాం. కమలం పువ్వు కూడా పెట్టుకోండి, సైకిల్కి అందాన్ని ఇస్తుంది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 19 రోజులు మా కోసం పనిచేయండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 5 ఏళ్ళు మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. సిద్ధమా మీరు? నమ్మకమేనా అని అడుగుతున్నా. ఇంకో పక్క 5వ భరోసా. తమ్ముళ్ళు సాగునీటి ప్రాజెక్టుని సర్వనాశనం చేశాడు ఈ సైకో. పోలవరం మన వంశధార కూడా సరిగా చేయకుండా హీరా బ్యారేజ్ కూడా మనం పూర్తి చేసిన తప్ప ఇతను ఏమీ చేయలేదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, త్రాగునీరు ఇస్తాం. మా ఆడబిడ్డలకు ఇచ్చే హామీ ఇది. ఇంటింటికి కుళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత 5 ఏళ్లలో నాది, మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. పొలాలకు నీళ్ళు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాం. కేంద్ర సహకారంతో పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భరోసా నెంబర్ 6, ఉద్యోగస్తులు. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా అని అడుగుతున్నా. నెలవారీగా జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నారా అని అడుగుతున్నా. డిఏ ఇచ్చారా అని అడుగుతున్నా. టిఏ ఇచ్చారని అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యంలో భాగం.
ఉద్యోగాలు కూడా మనం కానీ ఉపయోగించుకోకపోతే నష్టం వస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, పెండింగ్ లో ఉండే బకాయిల్ని తప్పకుండా క్లియర్ చేసే బాధ్యత నాది. ఎవరైతే ఉద్యోగస్తుల్లో పెన్షనర్స్ ఉన్నారో వాళ్లకు మొదటి తారీఖుని వాళ్ళ జీతాలు ఇచ్చే బాధ్యత, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. పిఆర్సీని రివర్స్ చేశాడు. మళ్ళీ నేను చెప్తున్నా, పిఆర్సీని కూడా ముందుకు తీసుకెళ్తాం. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలి. అందరి సౌభాగ్యం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సూపర్ 7, భరోసా 7, సూపర్ 6. మా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు. ఏమమ్మా నన్ను గుర్తు చేసుకోండి, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా. నీకు ఏ అన్న అయినా ముందు ఏం ఆలోచిస్తాడు? పేదవాడైనా అన్న చెల్లుంటే, తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి అవసరమైతే అప్పు చేసి ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మీ ఇంటికి అండగా ఉండడానికి పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇటు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు, ఇటు చూస్తే కనుచూప మేరల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు. సముద్రాన్ని మించిపోయింది జన సముద్రం. ఇప్పుడు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఒక కొత్త కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. సూపర్ 6లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి ద్వారా మీ దగ్గరికి వస్తున్నా. ఒకటి, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇస్తా. 90,000ని 9 లక్షల రూపాయలు చేసే మార్గం కూడా మీకు చూపిస్తాను. ఇది నా భరోసా. డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా డాక్రా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేనే పసుపు కుంకుమ ఇచ్చాను, డాక్రా సంఘాలు రుణమాఫీ చేశాను, డాక్రా సంఘాలు పెట్టాను, మీకు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చిన వంట గ్యాసు ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఎవరిని అడిగి చెప్పండి, చంద్రన్నే మా డ్రైవర్ చెప్పాడు నేను ఎక్కడికి పోవాలని దించమని మీరు డిమాండ్ చేయమని మా ఆడబిడ్డను కోరుతున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 8, పింఛన్లు ఇచ్చే వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, నేను ఒట్టొట్టి మాటలు చెప్పడం లేదు. 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేసింది ఎవరని అడుగుతున్నా. మిమ్మల్ని పింఛన్లు ప్రారంభించింది ఎవరని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ 3,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛన్ పెంచుతామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 4,000 పెంచి మొదటి తారీఖున ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. పెంచిన పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తా, జూన్ నుంచి కాదు, జూలై నుంచి కాదు, ఏప్రిల్ నుంచి. అంటే 3 నెలలు అదనంగా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సభా సందర్భంగా సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా,
రేపు మొదలు తారీఖున ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వాలి. నాటకాలు ఆడద్దు, శవ రాజకీయాలు చేయొద్దు. శవ రాజకీయాలు చేసి ఆ శవ రాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. పేదవాడి జీవితాలతో ఆడుకోవద్దు. నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి. ఒక రోజులో ఇంటింటికి ఎట్లా పెంచిన వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని కూడా హామీ ఇస్తున్నా. వికలాంగులందరికీ 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. బీసీలకి 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. భరోసా నెంబర్ 9. ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయా? బాగున్నాయని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మళ్ళా మీ రోడ్లకు మహర్దశ వస్తుంది. అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 10 రేషన్ షాపుల ద్వారా 8 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తే ఇప్పుడు అవన్నీ చేసే పరిస్థితి వచ్చాడు. మళ్ళీ పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి అన్నా క్యాంటీన్ వస్తుంది. మీకు రేషన్ కానీ కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ రావాలంటే ఏం చేస్తారని చాలా మందికి అనుమానం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు నా దగ్గర విజన్ ఉంది, చేసే సత్తా ఉంది, చేసిన బ్రాండ్ ఉంది. మళ్ళీ సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉంది, నలిగిపోతున్నారు. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. మధ్య తరగతి కుటుంబాలు రేట్లు పెరిగిపోయి చాలని ఆదాయంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను కూడా ఆదుకునే బాధ్యత నాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, ఇక్కడ ఎమ్మెల్యే నాకు అర్థం కాల, ఆవిడ సివిల్ కాంట్రాక్టులు బెదిరించి డబ్బులు దండుకుంటారు. వసూళ్ల బాధ్యత కుటుంబంలో పోర్ట్ఫోలియోస్ ఇచ్చేశారు. వంశధార నుండి ఒరిస్సాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఒకటి కాదు, ఎక్కడ చూసినా అవినీతి. కడాన కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్న పర్సంటేజ్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్న, గోవిందరావుని గెలిపించండి, రామ్మోహన్ నాయుడిని గెలిపించండి. మళ్ళీ ఈ యొక్క పాతపట్నం చరిత్ర తిరగరాసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు గిరిజనులకు ఐటీడీఏ ఇస్తాను, ఇమ్మీడియట్ గా వస్తానని సంతకం పెట్టి మీకు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు, అగ్నిమాపక కేంద్రం కావాలన్నారు, ఇవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ పెడతాం. ఇంకో పక్క 100 పడకల ఏరియా ఆసుపత్రి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అవి కూడా చేస్తాం. ఇంకో పక్క నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకే పాలసీ, ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగానికి అదేవిధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, తమలో ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, 13వ తారీఖు పాతపట్నం చరిత్ర తిరగా రాసే రోజు సిద్ధమా అని అడుగుతున్నా, రెడీగా ఉన్నారని అడుగుతున్నా. ఇది జరగాలంటే 2 బటన్లు గట్టిగా నొక్కాలి. ఒక బటన్ రామ్మోహన్ నాయుడికి సైకిళ్ళ మీద నొక్కితే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలి. ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. 2వ బటన్ గోవిందరావు, అమరావతికి రావాలి, రాజధాని కట్టాలి, తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి.
అదే మాదిరిగా మన జీవితాలు బాగుపడాలి, మనందరికీ న్యాయం జరగాలి, అన్ని వర్గాలను ఆదుకోవాలి. దీనికి పూర్తిగా సహకరించమని కోరుతూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. కానీ ఎన్నికల సమయం, మళ్ళీ నేను ఆముదాల వలసకి వెళ్ళాలి. రేపటి నుంచి మీటింగులు ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, ఎప్పటికీ మనసులో పెట్టుకుంటా, తప్పకుండా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఓకే తమిళ్లో సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం